రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వేచ్ఛదనం పచ్చదనం అనే ప్రత్యేక కార్యక్రమం ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగులు మరియు చైర్మన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంపై కలెక్టర్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించింది. పల్లెలు మరియు పట్టణాలు పచ్చదనంగా ఉండాలని స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నిర్వహించింది. మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ అభిలాష్ అభియాన్ వారితో ఉన్నాం. మనం ఆమె అడిగి తెలుసుకుందాం. చెప్పడం ఈ కార్యక్రమం నుంచి వివరాలు చెప్తాం. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఒక చాలా కీలకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన నిర్మల్ జిల్లాలో ఇది స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మన మున్సిపాలిటీ నుంచి ఈరోజు మొదలైంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతిరోజు ఏమేమి యాక్టివిటీ చేయాలి అది చాలా డీటెయిల్గా సూచన ఇవ్వడం జరిగింది. ఈరోజు మొదటి రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి మెప్మా లేడీస్తో గ్రూప్లో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఊరు ఎట్లా ఉండాలి, వాళ్ళకి వార్డ్స్ ఇంకా వాళ్ళకి మున్సిపాలిటీ ఎంత నీట్ ఉండాలి, వాళ్ళు దీని మీద తీర్మానం తీసుకొని ఏమేమి యాక్టివిటీ చేస్తేనే ఇంకా స్వచ్ఛత పెరుగుతుంది అవన్నీ వాళ్ళు అంశం మీద మాట్లాడి డిస్కషన్ చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తేనే చాలామంది కౌన్సిలర్ కూడా ఇక్కడ వచ్చి ఒక మంచిగా ర్యాలీ ఏర్పాటు చేశారు అండ్ చాలామంది సిటిజన్స్ కూడా వచ్చారు. సో ఇది సేమ్ యాక్టివిటీ ఇంకా నెక్స్ట్ 5 డేస్లో నడుస్తూనే ఉంటుంది. ఇది మోర్ లైక్ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ అండ్ పబ్లిక్ నుంచి చాలా కోఆపరేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేడం, ఈరోజు ప్లాస్టిక్ నిషేధితం, ప్లాస్టిక్ యొక్క ప్రభావం ఏమిటి ప్రజలపైన అని చెప్పేసి ఉన్నది. దానిపైన ఏమి కార్యక్రమం చేస్తున్నాం? ప్లాస్టిక్ ఆల్రెడీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాము అంటే మేజర్గా మన ప్లాస్టిక్ యూజ్ ప్లేసెస్లో మీ మాల్స్ కానీ మీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ అలాంటి ప్లేసెస్లో మళ్ళీ ఒకసారి అవేర్నెస్ డ్రైవ్ పెడుతున్నాము అండ్ వాళ్ళకి కూడా క్లాత్ బ్యాగ్స్ అవన్నీ యూజ్ చేయడానికి మన ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము. దీంతో పాటు మన మహిళా శక్తి కింద, అది కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాం మహిళా శక్తి కింద కొన్ని యాక్టివ్ ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ తోటి క్లాత్ బ్యాగ్ మేకింగ్ యూనిట్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది వచ్చే నెలలో. సో మన ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమం ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమం పబ్లిక్ మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి విజయవంతంగా నిర్మూలన చేస్తామని చెప్తున్నాను. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా కేంద్రం నుండి.